అందరికీ నమస్తే. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దాన్ని ఎక్కడ తెలుసుకోవాలి? ప్రధానమంత్రి ముందు తెలుసుకోవాలి. ప్రధానమంత్రిని గెలిచే అవకాశం వచ్చినప్పుడు తెలుసుకోవాలి. మరి దేనికోసం ప్రధానమంత్రిని గెలిచింది ఇన్ని రోజులు? 17 సార్లు ఢిల్లీకి పోతే దాంట్లో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిందికి పోయినామని చెప్పుకున్నారు. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసినాం, 3 సార్లు అమిత్ షాను కలిసినాం. దేనికోసం అంటే రాష్ట్ర హక్కుల కోసం కలిసినాం, రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపుల కోసం కలిసినామని ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినారు. మంత్రులు కూడా చెప్పినారు ఆ విషయాన్ని. మరి ఇప్పుడు అన్యాయం జరిగింది అన్నప్పుడు మనం మళ్ళీ ఎవరిని కలవాలి? ప్రధాని నరేంద్ర మోడీని కలవాలి. ఆ అవకాశం వస్తే వదులుకోవచ్చా? వదులుకుంటే తప్పు కాదా అది? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు? ఎందుకంటే రేపు 27వ తేదీన నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది. దానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. ఆ నీతి ఆయోగ్ ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతుంది. కేవలం ముఖ్యమంత్రులు, ప్రధాని గారు ఉంటారు ఆ సభలో, ఆ మీటింగ్లో. మనకేం కావాలో మనం మాట్లాడచ్చు. వేరే వేరే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అంటే బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు చాలామంది అటెండ్ అవుతారు. దానికి అటెండ్ అయ్యి వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలి, నాట్ ఓన్లీ బడ్జెట్లో జరిగిన అన్యాయంతో పాటు వాళ్ళ రాష్ట్రానికి ఏం డిమాండ్స్ ఉన్నాయి, కేంద్రం ఏం చేయాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు ఏం కావాలి, ఈ విషయాల మీద మాట్లాడుకోవచ్చు. వినతి పత్రాలు ఇవ్వచ్చు, డైరెక్ట్ ప్రధానమంత్రికే కలిసి ఇవ్వచ్చు. అయితే ఏం జరుగుతుందో చూద్దాం. 27వ తేదీన రేవంత్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు 4 మడతపెట్టి 4 రకాలుగా మాట్లాడతారని తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు 2 ఆకులు ఎక్కువ చదివినట్టు అనిపిస్తుంది దీనిలో. ఇంకా రాజకీయ నాయకులు అంటేనే అట్లే ఉంటారు, దానికి మించి ఇది ఎట్లుందంటే చూడండి ఒకసారి. అందుకే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాండి. హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది. రాష్ట్రానికి 7.5-8 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారిని నిలదీయండి. మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే. మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు లొంగరు వంగరు, సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా? దీని మీదనే ఆధారపడి ఉంది. రైట్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. సేమ్ నీతి ఆయోగ్ మీటింగ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పోవాల్సి ఉండే. 2 సమావేశాలకు అటెండ్ అయ్యారు నీతి ఆయోగ్ మీటింగ్ కేసీఆర్. తర్వాత పోలేదు, తర్వాత జరిగిన సమావేశాలకు పోలేదు. ఇప్పుడు బంగారం లాంటి అవకాశం వచ్చింది. బంగారం లాంటి అవకాశమే ఇది. ఎందుకంటే మనకి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడనే కదా మనం మాట్లాడాల్సింది. మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రధాని మోడీ ఉన్నప్పుడు ముఖం మీద నిలబడాలి కదా మనం. మరి ఇప్పుడు లొంగిపోయినట్టు అనుకోవాలా? మీరు లొంగిపోతుండ్రో వంగిపోతుండ్రో రాజకీయ నాయకులు, వాళ్ళు మీరు అందరూ కలిసి. కానీ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు ప్రజల ట్యాక్సులను డబ్బులు జీతాలుగా తీసుకుంటున్న మీరు, ప్రజల ట్యాక్సులను మీ ప్రతి రూపాయి ఖర్చు కూడా మీ ప్రజల ట్యాక్సులే, డబ్బులుగా ప్రజల డబ్బులు అవి తీసుకుంటున్న మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి. మీకోసం కాదు, ప్రజల కోసం అటెండ్ కావాలి. రేపు 27వ తేదీన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పోకపోతే ఎవరైనా అర్థం చేసుకోవాలి. అసలు ఏంది, చెడిందా? ఇక్కడ కూడా సేమ్ ఒక 6 నెలలకే చెడిందా? డీల్ ఎక్కడన్నా ఇద్దరి మధ్య డీల్ కుదరలేదా అని చర్చ ఒకటి నడుస్తుంది. ఏం డీల్ అంటే ఈయన ముందు బీజేపీతో పోతున్నప్పుడు, పెద్దన్న అని పిలుస్తున్నప్పుడు, బడేబాయ్ అని పిలుస్తున్నప్పుడు ఇదేదో ముందస్తు ప్లాన్ లాగుంది, రేపు నాడు తేడా వస్తే బీజేపీలోకి పోతారు రేవంత్ రెడ్డి గారు అని చర్చ జరిగింది. దాని తర్వాత ఇంకో చర్చ జరిగింది. ఈయన మోడీతో మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నది మూసీ డబ్బుల కోసం అని. మూసీ కోసం 1,50,000 కోట్లు కావాలంటున్నారు. ఆ 1,50,000 కోట్ల సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి అక్కడ మూసీ డబ్బులు ఇస్తలేరు కాబట్టి అక్కడేమన్నా అలిగినరా? రోజు చెరువు మీద అలిగితే చెరువు మీద అలిగిన నక్క వ్యవహారమే ఇది కూడా. చెరువుకి ఏమైనా అవుతుందా? చెరువుకి ఏం కాదు, నక్కకి ఎండుతుంది.
ఇప్పుడు సేమ్ మన పొజిషన్ అదే. పోవాలి ముఖ్యమంత్రి ఉత్తుత్తగా ఎందుకు కలవాలి? రేపు నీతి ఆయోగ్ మీటింగ్ అందరూ ముఖ్యమంత్రి అందరి ముందు మాట్లాడవచ్చు కదా. పోయి సీక్రెట్గా రహస్యంగా ఎందుకు మాట్లాడుకోవాలి ఢిల్లీ పోయినప్పుడు? ఇప్పుడు అందరు ముఖ్యమంత్రుల ముందు మాట్లాడవచ్చు కదా ధైర్యంగా, ఆయనే మాట్లాడుకోవచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రి పోయే అవకాశం లేదు ఆ మీటింగ్కి, ముఖ్యమంత్రులే పోవాలి. ఇంకెవరు కూడా పోని అవసరం లేదు. బిహాఫ్ ఆఫ్ పోతే ఆర్థిక శాఖ మంత్రి పోతారేమో, కానీ మీరు పోతేనే బాగుంటుంది. ఆర్థిక శాఖ మంత్రి కన్నా మీరు పోతే గట్టిగా ప్రశ్నిస్తారు కదా, గట్టిగా మాట్లాడతారు కదా. అవసరమైతే సస్తామనో సంపుతామనో ఏదో చెప్తాం కదా మనం, సచ్చిందాక మీతోనే ఉంటామనో, సచ్చిందాక మేము దీక్ష చేస్తామని చెప్తాం కదా. ఆ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ ఎందుకు మిస్ కావాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఇంకోలాగా ఎందుకు వ్యవహరించాలి? ఎవరైనా కూడా మీకు అధికారం ఇచ్చింది అట్లా ఉండాలని, మీరు ప్రతిపక్షంలో ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని. మీరు వచ్చిన తర్వాత అంతా ఒకటే లాగా అయిపోయింది, అంతా సేమ్. ఇంకెందుకు దీని మార్పే ఉంది? మీలో మార్పు తప్ప మిగతా దాంట్లో ఎక్కడ మార్పు కనిపిస్తలేదు సార్. అందుకే మంచి గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేస్తున్నారు. మీకు మోడీ గారితో ఏమైనా చెడితే అది మీ వ్యక్తిగతం, రాష్ట్రం కోసం కాదు. రాష్ట్రం కోసం మీరు పోయి కూర్చోండి, రాష్ట్రం కోసం మీరు ఆ మీటింగ్ అటెండ్ కాండి, రాష్ట్రం కోసం మీరు వినతి పత్రాలు ఎన్ని ఇస్తారో, అసలు ఏమున్నాయి డిమాండ్స్, మన రాష్ట్రానికి ఏం కావాలనో మోడీ గారి ముఖం మీద అడగండి. మోడీకి ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఆడికి పోకుండా ఇట్లాంటి తీర్మానాలు, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, సచ్చిందాకా పోయి ఆడ ధర్నా చేద్దాం, ఇవన్నీ జిమ్మిక్కులు. ఈ జిమ్మిక్కులతో రాష్ట్రానికి లాభం లేదు, మీకు లాభం తప్ప రాష్ట్రానికి లాభం లేదు. రాష్ట్రానికి లాభం జరగాలంటే మీరు అఫీషియల్గా ఏం చేయాలో అది చేయాలి. అఫీషియల్గా నీతి ఆయోగ్ మీటింగ్ అటెండ్ కావాలి, మనం వినతి పత్రాలు ఇవ్వాలి, మన సమస్యలు చెప్పుకోవాలి, అన్నీ చేయాలి. అప్పుడు కదా మోడీ ఇవ్వలేదని మళ్ళీ మాట్లాడానికి వస్తుంది. ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే ఇంకా మీరు మోడీ మీద మాట్లాడొద్దు, బంద్ చేయండి. ఇంకా మోడీ మీద మాట్లాడిన దానికి దేనికి చిత్తశుద్ధి లేనట్టుగానే మాట్లాడాలి. మనం చిత్తశుద్ధి ఉంటే పోయి ఇచ్చి మాట్లాడాలి, ఇచ్చి అందరు ముఖ్యమంత్రి ముందర మాట్లాడి అప్పుడు మాట్లాడాలి. చూద్దాం, 27వ తేదీన పోవద్దని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, అసెంబ్లీలో ప్రకటించారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.